హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే అనువుగా భావించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అతడికి ఊహించని విధంగా ఛత్రపతి సంభాజీ మహారాజా అడ్డుగా నిలుస్తాడు. తన యుద్ధ విద్యలు మొఘల్ సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు సంభాజీ మహారాజ్. ఈ పరిణామంతో ఔరంగజేబు స్వయంగా యుద్ధభూమిలోకి దిగుతాడు. అయితే మరాఠా సామ్రాజ్యంలో సంభాజీకి కొందరు వెన్నుపోటు పొడిచి ద్రోహం తలపెడతారు. మరి ఈ క్రమంలో సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటాడా లేదా, శత్రు సైన్యంతో కలిసి సంభాజీని వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అతడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్ సినిమాను మరింతగా ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. రష్మిక మందన్న తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆమె స్క్రీన్ ప్రజెన్స్ లిమిటెడ్గా ఉంటుంది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. అశుతోష్ రాణా, దివ్యా దత్తా తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చావా సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాల పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సంభాజీ మహారాజ్ అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలో నిక్కపొడిచేలా ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెళ్ళగక్కే విధంగా డిజైన్ చేశాడు. హిందూ రాజ్య స్థాపన కోసం కదిలిన సంభాజీ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి తోడు అద్భుతమైన ఎమోషన్స్, యాక్షన్స్తో పాటు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చిపెట్టింది.